ఆగండి, మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. అర్జెంట్గా వెళ్ళి మీ మనీ ప్లాంట్ని ఏ కలర్ కుండీలో ఉందో, ఏ పొజిషన్లో ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేశారా? అయితే ఇప్పుడు వీడియో చూసేయండి. మనమందరం మనీ ప్లాంట్ని ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుందనే నమ్మకంతో కొనుక్కుంటాం. కానీ ఆ మనీ ప్లాంట్ని మనము వాస్తు ప్రకారం కరెక్ట్గా పెట్టమన్నమాట. అలా పెట్టకపోతే మనకి ఏ చేంజ్ కనిపించదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు మనీ ప్లాంట్ని పెడితే మాత్రం మీకు చేంజ్ అనేది పక్కా కనిపిస్తుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన విధంగా మీ మనీ ప్లాంట్ ఉందో లేదో చూసుకొని, ఒకవేళ లేకపోతే నేను చెప్పిన విధంగా పెట్టుకోండి. మనీ ప్లాంట్ని గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్ కుండీలో మాత్రమే పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ కుండీ తీసుకున్నా, ఎందుకంటే కుబేర స్వామికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి గ్రీన్ కలర్ తీసుకున్నా. సో మీరు మనీ ప్లాంట్ని ఇలా ఫ్రెష్గా ఉన్నది మాత్రమే తీసుకోండి, కొంచెం వాడిపోయింది కూడా తీసుకోకండి. సో ఇలా ఫ్రెష్గా ఉన్న మనీ ప్లాంట్ని కుండీలో పెట్టేసుకొని దీన్ని మనము సౌత్ ఈస్ట్ పొజిషన్లో అయినా నార్త్ పొజిషన్లో అయినా పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం సౌత్ ఈస్ట్ నార్త్ పొజిషన్లు మాత్రమే మంచిదన్నమాట. సో నార్త్ పొజిషన్లో అయినా సౌత్ ఈస్ట్ పొజిషన్లో పెట్టినా కూడా సేమ్ యూజ్ ఉంటుంది. ఫినాన్షియల్ గ్రోత్ అనేది రెండిట్లలో సేమ్ అన్నమాట. సో మీరు ఆ రెండిట్లలో ఏ పొజిషన్లో అయినా పెట్టుకోవచ్చు. కానీ నార్త్ ఈస్ట్ పొజిషన్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే మనకి అనుకున్న దానికి మొత్తం నష్టమే జరుగుతుంది. సో నార్త్ ఈస్ట్ పొజిషన్లో పెట్టకండి. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళేది నార్త్ పొజిషన్లో పెట్టాను. సో నార్త్ పొజిషన్లో అయితేనేమో కుబేర స్వామి ఉంటాడనమాట. సౌత్ ఈస్ట్ పొజిషన్లో అయితే లార్డ్ గణేష అండ్ శుక్రదేవుడు ఉంటాడనమాట. సో మీరు ఈ రెండు పొజిషన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో మీరు నేను చెప్పిన విధంగా పెట్టి మీకు చేంజ్ కనిపించిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.